నమస్తే అండి. నేను మీ డాక్టర్ పుష్పలత, ఎండీ జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ ఆనంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తగూడెం. ఈరోజు ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఒకసారి చూద్దాం మనం. మెయిన్‌గా అడిక్వేట్‌గా వాటర్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్ 2-3 లీటర్స్ ఆర్ మీకు ఇంట్లోనే ఉండేవాళ్ళైతే 3-4 లీటర్స్ కూడా తీసుకుంటే బెటర్. ఎందుకంటే బయటికెళ్ళే వాళ్ళు కొంచెం వాష్‌రూమ్ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువగా వాటర్ తీసుకోరు. అండ్ మనం బయటికెళ్ళేది ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా 10 లోపు గానీ, లేపోతే ఈవినింగ్ 4:00 తర్వాత పెట్టుకుంటే బెటర్. మరీ అర్జెంట్ ఉంటేనే మధ్యాహ్నం అవర్స్‌లో బయటికెళ్ళండి. ఎస్పెషల్లీ 11-4 అవర్స్. అండ్ పిల్లలు ఉన్న వాళ్ళైతే ఔట్ సైడ్ ఇండోర్ గేమ్స్ వాళ్ళకి అలవాటు చేయండి. అంటే చెస్, క్యారమ్స్ అలాంటివి. అండ్ లైట్ లంచ్ అని ఏ ఫుడ్ అయినా కానీ లైట్‌గా ఉండేలా చూసుకోండి. వెజ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మజ్జిగన్నం కంపల్సరీగా లంచ్‌లో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. డైరెక్ట్ ఫ్రిడ్జ్ వాటర్ తాగకండి. అండ్ కాఫీస్, స్పోర్ట్స్ డ్రింక్స్, ఎనర్జిటిక్ డ్రింక్స్‌ని కూడా అవాయిడ్ చేయండి. బెటర్ వీలుంటే మీరు జ్యూసెస్ కానీ మజ్జిగ కానీ తాగండి. కాఫీస్ కూడా ఎక్కువగా తీసుకోకూడదు. అండ్ బయటికెళ్ళేటప్పుడు కాటన్ దుస్తులను ధరించండి. లైట్‌గా ఉండాలి. లైట్ కలర్స్‌లో ఉండాలి. లూజ్‌గా ఉండేలా చూసుకోండి. స్కిన్ టైట్ డ్రెసెస్, ఎస్పెషల్లీ జీన్స్ వేసే కాలేజ్ పిల్లలు కానీ వీళ్ళు కొంచెం చూసుకొని ధరించండి. ఎందుకంటే స్కిన్ అనేది సమ్మర్‌లో డ్రై అయిపోయి ర్యాషెస్ కానీ, స్కిన్ ఎలర్జీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో బయటికెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ కూడా అలవాటు చేసుకోండి రాసుకోవడం. అండ్ బీపీ, షుగర్ పేషెంట్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మీ మెడికేషన్స్‌ని రెగ్యులర్‌గా యూజ్ చేయండి. అండ్ డ్రగ్స్‌ని సన్ ఎక్స్‌పోజర్ ఏరియాస్‌లో ఉంచకండి. రూమ్ టెంపరేచర్ ఏరియాల్లో కూల్‌గా ఉండేటట్టు చూసుకోండి. అండ్ మోర్ ఓవర్ రెస్టారెంట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్‌ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా అండి? మీ అందరికీ ఇవన్నీ తెలుసు. కాకపోతే ఒకసారి నేను చెప్తున్నాను అంతే. ట్రై టు ఫాలో. అండ్ రీహైడ్రేటెడ్‌గా ఉండేటట్టు చూసుకోండి. డీహైడ్రేషన్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఓకేనా అండి? అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. బీ హెల్తీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా అండి?